అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి శ్యామల యాంకర్ వైసీపీ కార్యకర్త. మరి శ్యామల గారు మీ వైసీపీలో ఉన్న వాళ్ళంతా ఎంత అక్రమంగా, ఎంత అన్యాయంగా చేశారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలవా? మరి ఆ తల్లిదండ్రుల మొహం సంగతి తరువాత, కానీ నీ మొహం ఏమిటి? మూతి ముందుకు వచ్చేసింది, ఆ బుగ్గలు లోపలికి వెళ్ళిపోయాయి. ఏం చేస్తున్నావు ఏమిటో? అస్సలే ముదనష్టపు దిక్కుమాలిన పంతులమ్మ లాంటి దానివి నువ్వు. ఏమైనా చేయగలవు, ఏమైనా చేస్తావు. అది కూడా డబ్బులు ఇస్తేనే కదా. నీకు డబ్బులు అవసరం ఏది ఏమైనా. మరి ఆ డబ్బుల కోసం నువ్వు ముందు బెట్టింగ్ యాప్లు చాలామంది చనిపోయారు. ఆ బెట్టింగ్లు వల్ల చనిపోయిన వాళ్ళకు ఎంత పరిహారం ఇచ్చావో రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలవా? తర్వాత ఎదుటివారి గురించి మాట్లాడదు కానీ ఊరకు పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర సింపతి పొందాలంటే పొందలేవు కదా. మళ్ళీ మీ వైసీపీ పరిపాలనలో 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి వలన డాక్టర్ సుధాకర్ గారు చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నావు? ఎవరు సంకనాగుతున్నావు? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను, ఎమ్మెల్సీ అనంతబాబును చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎక్కడ ఉన్నావో? ఎవరి సంకనాగుతున్నావు? మరి 14 ఏళ్ల బాలికను వైసీపీ నేతలు పెట్రోల్ పోసి సహజీవనం చేస్తే ఎక్కడ ఉన్నావో? ఎవరి సంకనాగుతున్నావు? అదేవిధంగా నెల్లూరు మైనర్ బాలికను రేప్ చేసి చంపేస్తే ఎక్కడ ఉన్నావు? ఎవరి సంకనాగుతున్నావు? ఒకసారి చెప్పగలవా? ఎంగిలి చిల్లర ముష్టి కోసం, పేత్యం కులగజ్జి కోసం కాదు, ప్రజల కోసం చేయి. ముష్టి మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటుంటే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు కదా. అవునా కాదా? ఇవి చాలాసార్లు కూడా చెప్పాను. ఎంత చెప్పినా అదే విధంగా వస్తారు. ఏదో చేసినట్టు మాట్లాడుతుంటారు చెప్పుకుంటూ. అదేనా మీరు చేసింది? ముందు మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలన గురించి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. ప్రజల కోసం చేయండి, కానీ ఇటువంటి పనికిమాలిన మాట్లాడుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు కదా. ఊరక ముష్టి మాటలు మాట్లాడుకుంటుంటారు అంతే తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. మీ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది చనిపోయారో, వాళ్ళకి ఎంత పరిహారం ఇచ్చావో చెప్పు. తర్వాత ఎదుటి వారి గురించి మాట్లాడదు కానీ అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.